అర్థమైంది సార్. ఓవరాల్‌గా నా క్లాసులు ఎలా ఉన్నాయి సార్ మీకు? మీకేమనిపించింది అసల? ఇంటర్వ్యూ మీరు ఇచ్చిన తీసుకున్న ప్రాజెక్ట్ రివ్యూ అయితే అది బాగుంది సార్ అది. హ్మ్. దాని నుంచి అయితే అదే అర్థం చేసుకునే విధానంలో అయితే చాలా బాగుంది సార్. మీరు చెప్పిన విధానం మొత్తం అయితే బాగుంది సార్. హ్మ్. అంటే బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు వేరే సైట్ కూడా కోచింగ్ తీసుకుంటున్నాను సార్. వాళ్ళేంటంటే ఫస్ట్ స్టార్టింగే బేస్ లైన్ నుంచే స్టార్ట్ చేసి దాని తర్వాత ఇంకో టాపిక్ అట్లా ఎళ్ళిపోయి వచ్చేస్తారు. బట్ ఏంటంటే మీరొచ్చేసేపాటికి రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఎట్లా ఉండిద్ది కాన్ఫిగరేషన్ మొత్తం చేసుకొచ్చేసి దాని తర్వాత యూఏటీ టెస్టింగ్ ఇదనేది బావుంది సార్. అంటే ఒక ప్రాజెక్ట్ మోడల్ ఎంటిటీ ఈ స్టేజ్‌లో ఇలా హ్మ్. అయి బయట ఎక్కడ చెప్పరండి. ఎంఎంలో హ్మ్. ప్లాంట్ కానించి మొదలెట్టి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి చెప్తారు. కాన్ఫిగరేషన్ చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రాజెక్ట్ ఇలా చేయాలి. యూఏటీలో ఇలా ఉంటది. డేటా మైగ్రేషన్ ఇలాగా, రోల్ ఔట్ ఇలాగా, ఈ స్టేజ్‌లో ఇలా చేయాలి. ఫంక్షనల్ స్పెక్ అంటే ఏంటి? ఇయన్నీ డీటెయిల్‌గా బయట చెప్పరు. 100%. అదే మీరు సార్ వర్క్ ఫ్లోలో అయితే 100% బావుంది సార్. హ్మ్. డాక్యుమెంటేషన్ కూడా ఏమి ఇవ్వరు. హ్మ్. నేనిచ్చిన డాక్యుమెంటేషన్ సంవత్సరం డాక్యుమెంట్స్ పడతదండి. అయి చదవాలంటే సంవత్సరం పడతది నేనిచ్చిన డాక్యుమెంటేషన్. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయండి నేనిచ్చినయి. సార్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి సార్. యదునాథ్ గారు. యాహ్! సార్ బాగున్నాయి సార్. లైక్ రెహమాన్ చెప్పినట్టు వేరే ఇన్‌స్టిట్యూట్స్‌లో చూసుకుంటే వాళ్ళు డైరెక్ట్ స్టార్టింగ్ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ నుండి స్టార్ట్ చేస్తారు. బట్ మీరు రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ నుండి గో లెవెల్ సపోర్ట్ వరకు ఇదైతే నేను ఫస్ట్ టైం వినడం సార్. సో ఓవరాల్‌గా అయితే నచ్చింది సార్. మీరు ఒక ప్రాజెక్ట్ అసైన్ అయింది మీకు. కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను చేయగలను ఇంప్లిమెంటేషను. రోల్ ఔట్ చేయగలను. 100% సార్. హ్మ్. 100% వచ్చింది సార్. ఆ హ్మ్. కాన్ఫిడెంట్ బాగా వచ్చింది సార్ మాకైతే ఈ 2 మంత్స్‌లో. హ్మ్. మీరు జాబ్ చేయగలరు. ఏ విధమైన సపోర్ట్ లేకుండా నేను చేసుకోగలను. ప్రాజెక్ట్‌లో ఉంటాయి కంటెంట్స్. యెస్ 100% సర్వర్‌లో ఉన్నాయో చూపెట్టాను మీకు నేను. టెస్టింగ్ పర్చేజ్ ఆర్డర్ వరకు చూపెడతారు. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటాస్ ఇలా ఈ ఏరియాలో వస్తాయి ఎర్రర్స్ అని కూడా మీకు రాసాను ఎక్సెల్ షీట్‌లో. అయి సేవ్ చేసుకోవడం అంతే. ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఫైనాన్స్ కూడా బేసిక్ ఎందుకు నేర్పానంటే ఇంటిగ్రేషన్‌లో మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా. ఇప్పుడు అకౌంటింగ్ అడిగాను నేను. అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి అని అడిగితే ఎలా ఉంటది ఎఫ్ఐ వాళ్ళని? పక్కన నార్త్ పర్సన్ ఉంటాడు. మీరు 5 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ పెట్టినెళ్లి పక్కాయన్ని అడుగుతారా? అడగకూడదు కదా! కంప్లెయింట్ చేస్తాడు. మీకు తెలవకుండా కంప్లెయింట్ జరుగుతది.